ఏంట్రా ఇది? ఎవడో రాడనుకుంటే సీటు కోసం ఇంతమంది దండలు పట్టుకొని వచ్చి నుంచున్నారండి. మన ఇద్దరికి సీట్ వస్తుందంటావా? పూలమాలేసి సీటు కొట్టేద్దామని ఎంతమంది వచ్చారో చూడు ఇక్కడికి. ఇలా చూడండి ఎంపీ గారు, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్నాయే, వాటి బాధ్యత నాకు అప్పగించండి. అభివృద్ధి చేసి నిరూపిస్తా, నా పవర్ ఏంటో చూపిస్తా. ఆ పవర్ ఏదో ముందే చూపించుంటే ఎక్స్ఎమ్మెల్యేగా ఎందుకుంటారు? నేను ఎందుకు ఎక్స్ అయ్యాను? అప్పుడు మన చైర్మన్ కౌన్సిలర్లు సపోర్ట్ చేస్తుంటే నేనెందుకు ఓడిపోతాను? మన పార్టీ వాళ్లే నాకు ఓటు వేయకుండా ఎదురు డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో గెలవకుండా అపోజిషన్ కి సపోర్ట్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచినందువల్ల పార్టీ ఓడిపోయింది. నువ్వేం చేసినా మేము ఊరుకున్నట్టు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? పాలిటిక్స్ అంటే అల్లాటప్ప అనుకున్నావా? పార్టీ కోసం నేను నెలకి ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసా నీకు? మినిమం 5 ముహూర్తాలు 10 పెళ్లిళ్లు కవర్కి 2000 వేసుకున్నా 20,000 అవుతుందయ్యా. అంతేకాకుండా ఆ తంతు ఈ తంతు దానాలు ధర్మాలు వగైరా వగైరా అని మా ఏరియాలో ఎవరు చచ్చిపోయినా ఆ ఖర్చు కూడా నాదేనయ్యా. పార్టీ కోసం నేను ఖర్చు పెట్టింది పైవాళ్ళు ఇచ్చిందేం కాదు. సానుభూతి జాలి హృదయం నాకు లేవయ్యా. డబ్బులు ఇస్తేనే సీటు అంతే. నేను పెద్ద ఆయన్ని కలవడానికి వచ్చాను. 2 రోజుల తర్వాత ఫోన్ చేయి. వాళ్ళను 2 రోజుల తర్వాత రమ్మని చెప్పు. నేరుగా ఆయన కలవలేదని కోప్పడుతున్నారు. చూడండి, మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెళ్ళి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారు. వెళ్ళండి. వాడు మనల్ని పొమ్మనకు ముందే మనమే పోదాం. హలో హనీ, చెప్పు. నేను నిన్ను కలవాలి. ఏ ప్రాణాలతో ఉన్నానా లేదా, లేక దెబ్బలు తగ్గాయా లేదానా? 1000 times సారీ రా, నేను నిన్ను కలవాలి. తిరిగి దెబ్బలు తినడానికి నా ఒంట్లో ఓపిక లేదు. ఒరే ప్లీజ్. కుదరదు. ఇప్పుడే రావాలి. మళ్ళీ నువ్వు పాత కేశవలా నా దగ్గరికి రావాలి. లేదో ఏంట్రా కారం తిన్న కోతిలా మొహం అలా పెట్టు? చిచి, ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొస్తాను. రే, నీకు పని ఉంది అని చెప్పడమే ఓవరు, అందులోనూ ముఖ్యమైన పనా? ఒక్కడే వెళ్తున్నావా? ఒక్కడనే. నమస్తే ఓటర్ మహాశయ్య. సరేరా, నువ్వు వెళ్ళరా, నాకు ముఖ్యమైన పని ఉంది. నాకు నీతో పనుంది. చేతులతోనా కాళ్ళతోనా? ఇప్పుడు నేను రంగంలో దిగి సోడా బాటలు వేసారనా? ఇది నా ఏరియా. ఏయ్, బాటలు తినరా, సోడా బాటలు తినరా, సోడా బాటలు తినరా. ఏయ్ చెప్పేది మీకే. ఏంటి? నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధా. సుబ్రహ్మణ్య, విభూది పండు. పాపా ఏ పాపా, ఐ లవ్ యు, నా మనసే నువ్వు దోచావే పాపా. హలో, ఇప్పుడు ఇలా పాడి మళ్ళీ ఎవరితో కొట్టిస్తావు? పాపని పేరుకు తగ్గట్టు చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నావు. తీసుకెళ్లి ముట్టికలు వేయించావు. స్కూల్లో కూడా నన్ను ఎవరు కొట్టలేదు తెలుసా? చి, ఫోన్ పెట్టే. మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు. ధర్మానికి ఎప్పుడు పరీక్షలు తప్పవు, చివరికి ధర్మమే గెలుస్తుంది. ఈ గీత బోధ అవసరమా? అవసరం ఉందో లేదో చెప్పానంతే. ఫోన్ పెట్టే. ఇది నేను రాసింది. ఇది నా ఫోటో. నువ్వెవరు? కేశవ. K7. K7. రోల్ నంబర్ K7. నువ్వింకా నన్ను మర్చిపోలేదా? మరపు ఒక వ్యాధి అని నాని సినిమాలో చెప్పాడు. 6వ తరగతిలోనే స్కూల్ మారిపోయానే. అమ్మాయిలు మారిపోతారు, అబ్బాయిలు ఎప్పటికీ మారం, మర్చిపోం. మరి హనీ అనేది? హనీ అనేది నా పేరు కాదు. హనీలా నేను చురుగ్గా ఉంటానని మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇచ్చిన పట్టం. సారీ, ఆ రోజు నువ్వెవరో తెలియక అలా కొట్టాను. అందుకని మయూరి సినిమాలో దేనిలో అలా కొడతావా? మనం చూడగానే కొంచెం డౌట్ వచ్చింది, అందుకే గిఫ్ట్ అది ఇచ్చి చెక్ చేసి చూసా. నేను నీతో ఎంతో మాట్లాడాలిరా. పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ టైంలో ఇలా రోడ్లో బాగుండదు. మనం ఈవినింగ్ కలుద్దామా? ఒక ముఖ్యమైన వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు తన బాల్య స్నేహితురాలు ప్రియాంక కనకవర్షిణిని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నారని మీ అందరికీ తెలియజేయడమైనది. లవర్ తో ప్రాబ్లం అంటే ఆ మ్యాటర్ ని అక్కడితో వదిలిపారేయాలి. గతం గురించి ఆలోచించకూడదు. తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. పో పో, నేను వెళ్తాను. నేను నచ్చకపోతే తిరిగి రాకు. నచ్చితే ఒక రోజా పువ్వుతో రా.
రూపాయలు ఉంటే ఇస్తావా? ఆ రోజు జరిగిన దానికి నేను కారణం కాదు. పర్వాలేదండి. 18వ తారీఖు సోమవారం 3 గంటలకి మీతో మాట్లాడాలని, నన్ను తీసుకెళ్లి కొట్టాలని పైవాడు ఫిక్స్ చేసాడండి. దాన్ని ఎవరు మార్చగలరు? మీలాగా నాకు వెరైటీ కామెడీ రాదు. కానీ మీ ఆడాళ్ళు మగాళ్ళని బలహీనులుగా చేసేస్తారే. నా బాధ ఏంటో తెలుసా? ఆ రోజు నలుగురు నన్ను తీసుకెళ్తున్నప్పుడు మీరు నోరెళ్ళబెట్టి చూసారే, అబ్బా సూపర్ అండి. అయ్యో సారీ. రోయ్ చూట్. అయ్యో భయపడకండి, ఇవ్వండి. హాయ్, రోజా పువ్వు రెచ్చగొడుతోంది. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి నేను లవ్ చేస్తున్నానని. 5 రూపాయలతో రోజు కొని లవ్ కన్ఫర్మ్ చేయడం ప్రాబ్లం కాదండి. మా వాళ్ళకి 500 రూపాయలతో ట్రీట్ ఇవ్వాలి, అదే ప్రాబ్లం. దానికి మిమ్మల్ని డబ్బులు అడిగితే బాగోదు కదా. ధనమేరా అన్నిటికీ మూలం. హలో మావా, సరుకుతోటి సైడ్ డిష్ తోటి ఉన్నారా? నీకు ఆయుష్ 150 రా. వస్తున్నా. పర్చేస్ చేయకుండానే చెప్పావే. డబ్బుతో ఉన్నాను రారా అని చెప్పడం కంటే సరుకుతో ఉన్నాను రారా అని చెప్పేవాడే అసలైన మిత్రుడు. నువ్వు తాగుతావా? చీచి, స్నేహం కోసం అప్పుడప్పుడు అలా టచ్ చేస్తాను. నేను చెప్పేది వినరాలుడు. అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో. ఏదో నాకు సహాయపడతావని ఇల్లరికం తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను. ఏంటన్నా మీ అల్లుడిని రారపోరా అంటున్నావు? అవునే, నాలో అంత కోపం ఉంది. ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను. మావా, ఈ మీసం కరెక్ట్ గా ఉందని చూడండి. అయ్యో అయ్యో, నన్ను నేనే కొట్టుకోవాలి. తలనొప్పిగా ఉందా? ఏమే మీ నాన్నకి నెత్తి మీద బొచ్చు కూడా లేదు, బుర్ర పగిలిపోద్ది, చూసుకో. హాయ్ ఆంటీ. మీ ఆయన్ని గట్టిగా కొట్టుకోవద్దని చెప్పు. ఇప్పుడు హార్ట్ అటాక్ టక్కు టక్కు అని వచ్చేస్తుందంట. ఆయన చేస్తే నాకు డబ్బులు ఇచ్చేది ఎవరు? బాయ్ ఆంటీ. ఈ ఇంటికి ఇల్లరకం వచ్చాను చూడు, నా తలరాత. పౌరుషం లేని జన్మే దున్నపోతున్నాయని నా చెప్పులేసుకుపోతున్నాడు. ఉదయాన్నే నా బ్రష్ తో ఇంత నీచుడు ఎవడు ఉన్నాడు? ఆంటీ, నేను జ్ఞాపకం లేనా? మీకు పటిక బెల్లం అంటే చాలా ఇష్టం కదా. నా చిన్నప్పుడు మీరు కేశవ పటిక బెల్లం తీసుకురా, కేశవ పటిక బెల్లం తీసుకురా అని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు.